అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. యావండి, ఇది విన్నారా? పెళ్లి కొడుకు చెల్లెల్ని ఎవరో మానభంగం చేశారట. చిరాకుగా చెప్పింది పెళ్లి కూతురు తల్లి. ఇందాకే తెలిసింది. మొదటి శుభలేఖ ఇవ్వటానికి వెళితే ఇంట్లో ఉన్న పనివాళ్ళు చెప్పారు. అంతకన్నా చిరాకుగా చెప్పాడు పెళ్లి కూతురు తండ్రి. ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆగిపోయేలా చేయండి. మన అమ్మాయికి ఏం తక్కువండి? బంగారు బొమ్మలా ఉంటుంది. ఎవరికిచ్చి చేసినా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. మనసులో మాట బయటికి చెప్పేసింది భర్తతో. నేను అదే అనుకుంటున్నా. మధ్యవర్తికి ఇందాకే ఫోన్ చేసి చెప్పేశాను కూడా. ఈ పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. పెళ్లి క్యాన్సిల్ చేసేసేయమని చెప్పమని చెప్పాను. అసలు విషయం చెప్పాడు ఆవిడ భర్త గారు. అవునా, మంచి పని చేశారు. లేకపోతే అందరూ నోట్లో మన అమ్మాయి కూడా నానుతుంది. అందరిలో తల కొట్టేసినట్లుగా ఉండేది. ఈ విషయం ముందు మన అమ్మాయికి చెప్పాలి, లేకపోతే ఎంతెత్తున లేస్తుందో అని కూతురు గదివైపుకు వెళ్ళబోయేంతలో కూతురే వచ్చింది ఎదురుగా. నేహ వచ్చి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంది. డాడీ, నాకు మనీ కావాలి. నేను ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నా. పార్టీ ఎందుకురా ఇప్పుడు? మ్యారేజ్ పార్టీ డాడీ. ఓ సారీ బేబీ, నీకు చెప్పకుండానే నేనొక డెసిషన్ తీసుకున్నా బేబీ. ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేశాను. ఇప్పుడే నీకు ఈ విషయం చెప్పాలి అని అనుకుంటున్నా. ఎంతలో నువ్వే చెప్పేశావు. వాట్? పెళ్ళి క్యాన్సిలా? ఎందుకు డాడీ? ఉదయ్ వాళ్ళ చెల్లిని ఎవరో రేప్ చేశారట. వాళ్ళిప్పుడు పోలీస్ కేసు అంటూ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా అలాంటి ఫ్యామిలీకి నిన్ను కోడలుగా పంపించటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అందరూ చాలా చీప్గా చూస్తారు మనల్ని. అందుకే క్యాన్సిల్ చేశా అని తేలికగా చెప్పేశారు స్నేహ వాళ్ళ తండ్రి. ఓ గాడ్, నిజమా? అనుకుంటూ వచ్చాడు నేహ అన్న నెహాల్. అందుకే క్యాన్సిల్ చేసేశాను. అందరిలో పరువు పోగొట్టుకోలేను కదా. డాడ్, నాకు ఉదయ్ని పెళ్లి చేసుకోవాలి అని ఉంది. మీకంతగా నచ్చలేదంటే ఉదయ్నే మన ఇంటికి తెచ్చుకుందాం డాడీ. బట్ నేను ఉదయ్నే చేసుకుంటా, మొండిగా వాదించింది నేహ. నేహ బేబీ, నీకు అర్థం కావటం లేదు. చాలా అవమానాలు పడాల్సి వస్తుంది బేబీ. అర్థం చేసుకో. నచ్చ చెప్పటానికి చూశారు తండ్రి. నో డాడీ, కావాలంటే వాళ్ళ చెల్లిని పంపించేయమను. దూరంగా. నేను మాత్రం ఉదయ్నే చేసుకుంటా. బేబీ, నీకు అర్థం కావటం లేదు. వాళ్ళెందుకు పంపుతారు బేబీ? ఇంట్లోనే పెట్టుకుంటారు. ముఖ్యంగా ఉదయ్, తనకి ఆమె అంటే చాలా ఇష్టం కదా. డాడ్, ముందు పెళ్లి జరగని. ఏదో విధంగా ఉదయ్నే మన ఇంటికి తీసుకొస్తా, లేదంటే ఆమెనే ఇంట్లో నుంచి వెళ్ళేలా చేస్తా అహంకారంతో అంటుంది. మనకు అవసరమా ఇదంతా? వదిలేరా. అంతకన్నా మంచివాణ్ణి నీకు తీసుకొని వస్తా కదా. నా బంగారం కదూ, బొజ్జగిస్తూ అన్నాడు. వీళ్ల మాటలు ఇలా సాగుతున్న సమయంలో డోర్ దగ్గర నిలబడి అన్నీ వింటూ ఉండిపోయారు ఉదయ్ వాళ్ళ కుటుంబం. అందరిలో రక్తం మరిగిపోతుంది. వాళ్ళింటి ఆడపిల్లకు జరిగిన అన్యాయం గురించి ఆలోచించటం మానేసి అంత తప్పుగా ఎలా మాట్లాడగలిగారు? ఇంకా ఏం వినవలసి వస్తుందో అని తలుపు తట్టారు ఉదయ్ తండ్రి. ఎవరు వచ్చారో తెలియక గుమ్మం వైపు చూసేసరికి అక్కడ ఉదయ్ కుటుంబాన్ని చూడగానే చిన్నగా తడబడిన వెంటనే తేరుకొని వారిని ఇంట్లోకి కూడా పిలవకుండా అక్కడే నిలబెట్టి బయటికి వెళ్ళాడు నేహా తండ్రి. అన్న నిహాల్ కూడా తండ్రి వెంటే వెళ్ళాడు. చూడండి, మీరు అంతా వినే ఉంటారు. మీతో మాట్లాడటానికి కూడా ఏమీ లేదు. ఈ పెళ్ళి జరగదు. మీ ఇంటికి కోడలుగా నా కూతుర్ని నేను పంపించలేను. దయచేసి వెళ్ళిపోండి అని ముఖం మీదే చెప్పేశాడు స్నేహ తండ్రి. మీరు ఇస్తామన్నా కూడా మీలాంటి ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకునే ఉద్దేశం మాకు కూడా లేదు. సభ్యత, సంస్కారం, విలువలు లేని మీ లాంటి వాళ్ళు మాకు సరిపోరు. ఒక ఆడపిల్ల గురించి మీరు ఆలోచించే విధానం చూస్తుంటే నాకు బాగా అర్థమవుతుంది మీరు ఎలాంటి వాళ్ళో. ఒక ఆడపిల్లై ఉండి కూడా మీ అమ్మాయి ఎలా మాట్లాడిందో చూశాక కూడా మీ అమ్మాయిని నా ఇంటి కోడలుగా ఎలా చేసుకుంటాననుకుంటున్నారు? నా కొడుక్కి తగిన భార్యను వెతికి తీసుకొస్తాను. అంతేకాదు, నా కూతుర్ని కూడా ఆమెని మహారాణిలా చూసుకునేవాడికి చేస్తా. చూస్తూ ఉండండి. నేను, నా పిల్లలు
ఎప్పుడు ఎవరికి ఎలాంటి హాని కానీ చెడు కానీ చేయలేదు. కానీ విధి ఇలా వచ్చింది. అయినా భయపడం. దేవుడు మంచి వాళ్ళకి మంచే చేస్తాడు. నాకు బాగా నమ్మకం ఉంది. నా కూతురికి నా కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. ఏ తప్పు చెయ్యని నా కూతుర్ని నిందించిన మీరు తప్పకుండా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. చూస్తూ ఉండండి అని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఉదయ్ కుటుంబం. ఏదో మాట్లాడటానికి వెళ్ళిన ఉదయ్ కుటుంబానికి అక్కడ వాళ్ళ మాటలు విన్నాక మనసుకి చాలా బాధ కలిగిన, వాళ్ళ బాధ చూసి స్నేహ ఇంకా కుంగిపోతుందని వాళ్ళల్లో ఉన్న బాధని దాచేసి ఆమెలో మానసిక ఒత్తిడిని దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా జరిగిన సంఘటనకి కారణమైన వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. స్నేహ చెప్పిన ఆనవాళ్ళు ఇంకా సంఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం నేరస్తుణ్ణి పట్టుకున్నారు పోలీస్ వాళ్ళు. ఆ క్రమంలోనే స్నేహ మనసుని చూసి ఆమెలోని తెగింపు, ధైర్యం, సంస్కారం అన్నీ నచ్చి ఆమెకు మనసిచ్చేశాడు సాగర్. సాగర్ ఏసీపీ, స్నేహ కేసుని డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్, చాలా ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి. అతని తల్లిదండ్రులు కూడా డాక్టర్సే. అయినా సమాజానికి సేవ చేసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతోమంది జీవితంలో వెలుగులు నింపారు. సాగర్ మొదటిగా వాళ్ళ ఇంట్లో స్నేహ విషయం చెప్పి తనని ఇష్టపడుతున్నానని, తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు. కొడుకు ఆలోచనలకి వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని, మంచి రోజు చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడటానికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. స్నేహ కేసు విషయంలో నిందితుడు దొరికాడని, వాణ్ణి ప్రూఫ్తో సహా అరెస్టు చేస్తున్నట్లుగా వాళ్ళకి చెప్పాడు సాగర్. అంత అరాచకానికి పాల్పడిన వాడిని ఊరికే వదిలిపెట్టకూడదని మరీ మరీ చెప్పాడు స్నేహ తండ్రి. ఇంకా అతని అరెస్టు చేసే సమయంలో అక్కడికి స్నేహ కుటుంబం కూడా వస్తాను అని అనటంతో వాళ్ళని కూడా తీసుకెళ్లారు సాగర్. తేరా చూస్తే ఆ దుర్మార్గం చేసింది ఎవరో కాదు, నిహాల్. ఉదయ్ కుటుంబం కూడా ఒక్క క్షణం విస్తుపోయారు. మిస్టర్ నిహాల్, మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం అని అన్నాడు సాగర్. ఎందుకు, కారణం చెప్తారా? చాలా కేర్లెస్గా అడిగాడు. ఒక అమ్మాయిని బలాత్కారం చేసినందుకు. ఏం మాట్లాడుతున్నారు ఏసీపీ? నా కొడుకు గురించి ఇంకో మాట తప్పుగా మాట్లాడినా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కోపంగా అన్నాడు నిహాల్ తండ్రి. స్నేహ అనే అమ్మాయిని రేప్ చేశాడు మీ అబ్బాయి. సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో వచ్చాం. ఇంకా అమ్మాయి చెప్పిన ఆధారాలు కూడా కలిశాయి. అన్నీ తెలుసుకునే వచ్చాం. మర్యాదగా మాతో వస్తే బాగుంటుంది, లేదా మా పద్ధతిలో తీసుకు వెళ్ళవలసి వస్తుంది అని కోపంతో చెప్పాడు సాగర్. స్నేహానా? నాకెవరూ తెలీదే. మీరు నా పైన నిందలు వేయటం కరెక్టుగా ఏసీపీ గారు, గట్టిగా చెప్పాడు. ముందు స్టేషన్కి రండి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని తీసుకొని వెళ్ళారు. కోపంతో ఊగిపోయాడు నిహాల్ తండ్రి. వెంటనే ఎవరికో కాల్ చేసి అంతా చెప్పి తర్వాత లాయర్ని తీసుకొని వెళ్ళాడు స్టేషన్కి. అక్కడికి వెళ్ళేసరికి ఉదయ్ కుటుంబాన్ని, స్నేహని చూసిన నిహాల్ షాక్ అయ్యాడు. స్నేహని గుర్తుపట్టి వంకరగా నవ్వుకుంటూ వెళ్ళాడు. అది చూసిన ఉదయ్కి, సాగర్కి కూడా రక్తం మరిగిపోతుంది. స్నేహకి కూడా నిహాల్ని చూస్తుంటే చంపేయాలి అనేటంతటి ఆవేశం వచ్చింది. లోపలికి వెళ్ళి వెంటనే 4 తగిలించాడు సాగర్. నా పైన చెయ్యి చేసుకొని తప్పు చేస్తున్నావు ఏసీపీ అని వార్నింగ్ ఇచ్చాడు నిహాల్. నీలాంటి కుక్కల్ని కొట్టకపోతేనే తప్పురా, పిచ్చి కుక్క అని కోపంగా అరిచాడు ఏసీపీ సాగర్. అంతలోనే అక్కడికి చేరుకున్నారు లాయర్తో నిహాల్ తండ్రి. బెయిల్ మీద వచ్చిన నిహాల్ వంకరగా నవ్వుతూ ఉదయ్ ముందుకు వచ్చి, ఏదేమైనా సరే సూపర్ ఫిగర్ రా నీ చెల్లి, నన్ను బాగా సొకపెట్టింది అని చెప్పి దూరంగా జరిగి, నైట్లో రోడ్డు మీద కనపడితే ఎవరో అనుకొని తీసుకెళ్ళా. అప్పుడే చెప్పుంటే వదిలేసేవాణ్ణి కదా. నాకు ఫుల్గా కోఆపరేట్ చేస్తే నాకెలా తెలుస్తుంది నీ చెల్లితో డబ్బు కోసం ఇలాంటి పనులు చేయిస్తావని నేను అస్సలు అనుకోలేదు అని అన్నాడు కన్నింగా నిహాల్. రేయ్, నా చెల్లి గురించి ఒక్క మాట మాట్లాడినా నిన్ను చంపేస్తారా, జాగ్రత్త. కళ్ళు చింతనిప్పులా మారిపోయాయి ఉదయ్కి. అవేమీ పట్టించుకోకుండా
ఓ నవ్వు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నెహాల్. ఇంకా వాళ్ళ నాన్న కూడా. సాగర్లో రక్తం మరిగిపోతున్నా అందరి ముందు బయట పడకూడదని వాణ్ణి టైం చూసి కొట్టాలని కామ్గా ఉండిపోయాడు. స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కొడుకును నిలదీశాడు తండ్రి. చూడటానికి నచ్చింది డాడ్, అందుకే నా కోరికను తీర్చుకున్నాను. డబ్బు కూడా పడేశా దాని ముఖాన. ఈ విషయం బయటకొస్తే చంపేస్తా అని కూడా వార్నింగ్ ఇచ్చాను డాడీ. అయినా ఇలా చేస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు, కోపంతో అరిచేశాడు. సరేలే, వాళ్ళేం చేసినా కూడా ఆ కేసు గెలవకుండా చేస్తాలే. ఇంకోసారి ఇలా చేయకు. చేసినా చంపేసేయ్ అక్కడే. బతుకుంటే ఇదిగో ఇలాగే చేస్తారు అని ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళిపోయాడు నెహాల్ తండ్రి. స్నేహ కేసు కోర్టుకు వెళ్ళినా కూడా దొంగ సాక్ష్యాలు చూపించి డబ్బు పరపతి ఉపయోగించి కేసు నుంచి బయటపడ్డాడు. సాగర్ కూడా చూసి చూడనట్లుగానే వదిలేశాడు. ఎందుకో మరి గెలిచిన గర్వంతో స్నేహ ఉదయ్ని చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు నెహాల్. ఓటమిని చూసి మానసికంగా బలహీనపడే సమయంలో ఆమె అన్ని విధాల బలహీన పడకుండా ఉండటానికి ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి ప్రస్తావన ముందుంచాడు సాగర్. వాళ్ళ కుటుంబంతో వెళ్ళి అందరినీ ఒప్పించి ముఖ్యంగా స్నేహని తన ప్రేమతో ఆమె మనసుకి కలిగిన గాయానికి మందు వేసి ఆమెలో కొత్త కళ, జీవితం పైన ఆసక్తిని కలిగించాడు. ఆమె పూర్తి ఆమోదంతోనే ఆమెని తన సొంతం చేసుకున్నాడు సాగర్. ఉదయ్కి కూడా మంచి కుటుంబం నుంచి అర్థం చేసుకొని నడుచుకునే ఉషని భారీగా చేసుకున్నాడు. సాగర్ ప్రేమలో స్నేహ పూర్తిగా మునిగిపోయి ఆనంద సాగరంలో కలిసి జీవితంలో ముందడుగు వేసింది. కోర్టు నుంచి తప్పించుకున్న నెహాల్ని అప్పుడు చూసి చూడనట్లుగా వదిలేసిన సాగర్ అప్పట్నుంచి పూర్తిగా నెహాల్ మీదనే తన నిఘాని పెంచాడు. అతను చేసే తప్పులని వాటికి అవసరమైన ఆధారాలలో సేకరించటం మొదలుపెట్టాడు. నిజానికి సాగర్కి నెహాల్ని చంపేయటం పెద్ద పని కాదు, కానీ అతను చేసిన పనికి జీవిత కాలం శిక్ష అనుభవించాలని, అతన్ని అలా సరిగ్గా పెంచనందుకు అతని తల్లిదండ్రులు కూడా శిక్షను అనుభవించాలని పక్కా ఆధారాలతో బయటికి రాకుండా పూర్తిగా అతన్ని ఊపిరి సలపకుండా ఎలాంటి సహాయం అందకుండా చేసి శిక్ష పడేలా చేశాడు సాగర్. అందుకు గాను సాగర్కి దాదాపుగా 2 ఏళ్లు పట్టింది. ఆ సమయంలో వీలైనన్ని తప్పులు చేయనిచ్చాడు సాగర్. అదే సమయంలో నేహ మీద, వాళ్ళ ఆస్తి మీద కన్నేసిన నేహ స్నేహితుడు నేహాని పూర్తిగా మాయమాటలతో నమ్మించి నేహాని పెళ్లి చేసుకొని కొన్ని రోజులు మంచిగా ఉన్నట్లు నమ్మించి రోజులు ముందుకు సాగిన కొద్దీ అతడు నిజస్వరూపం చూపించాడు. డబ్బు కోసం నేహాని హింసించేవాడు. ఎంత ఇచ్చినా కూడా వాళ్ళ ఆస్తి అంతా అతని పేరున రాయమని చిత్రహింసలకు గురిచేశాడు. అదే సమయంలో నెహాల్ జైలుకి వెళ్ళటం, నేహాకి ఆమె భర్త విడాకులు ఇవ్వటం వెంటనే జరిగిపోయాయి. అన్ని సంఘటనలతో నేహ కుటుంబమంతా కూడా విషాదంతో నిండిపోయింది. 3 ఏళ్ల తర్వాత గుడిలో స్నేహ, సాగర్, ఉదయ్, ఉషలతో పాటు ఉదయ్ స్నేహాల పేరెంట్స్, ఇంకా సాగర్ వాళ్ళ తల్లిదండ్రులు, ఉషా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి స్నేహ సాగర్ల బుల్లి బాబుకి అన్నప్రసన్న కార్యక్రమం జరుపుతున్నారు. ఎంతో సంతోషంగా కన్నుల పండుగగా ఉంది ఆ వాతావరణం. వీరి సంతోషాన్ని దూరం నుంచి చూస్తూ తను ఎంత పెద్ద తప్పు చేశాడో కళ్ళకి కట్టినట్లుగా కనపడుతున్న సన్నివేశాన్ని చూడలేక బాధతో అక్కడి నుంచి వచ్చేశాడు నేహా తండ్రి. బయట్నుంచి ఇంట్లోకి అడుగుపెట్టిన ఆయనకి ఎదురుగా ఉన్న కూతుర్ని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ఆ స్థితికి తన పెంపకం కారణము అని తెలిసి ఇంకా కుంగిపోయేలా చేస్తుంది. తన పెంపకం సరిగ్గా ఉంటే ఆ సంతోషాల నడుమ తన కూతురు ఉండేదని తలచుకున్న ప్రతిసారి ఆయన గుండెల్లో గుణపంలా గుచ్చిన బాధని అనుభవిస్తున్నాడు. ఆడపిల్లని చూసి అనరాని మాటలని ఆమె మనసును నొప్పించారు. ఆమె అలాంటి దయనీయ స్థితికి తమ కన్న కొడుకు కారణమని తెలిసినా కూడా అతన్ని ఏమీ అనకుండా అమాయకురాలిపైన నిందవేసి ఆమె అన్నిటికీ కారణమని నలుగురిలో వాళ్ళ పరువు మంట కలిపి అహంకారంతో విర్రవీగిన
తన కొడుకు చేసిన పనికి జీవితకాలపు జైలు శిక్ష పడింది. కూతురు భర్త ఆమెను డబ్బు కోసం వాడుకొని అన్నీ అయిపోగానే ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టి విడాకులు ఇవ్వటంతో బతికున్న జీవశ్చవంలా మారిపోయిన కూతురు జీవితం చూసి తనకు తగిన శాస్తి జరిగిందని ఎంతగానో కుమిలిపోయాడు నేహా తండ్రి. ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు మన సమాజంలో మన కళ్ళ ముందుకు వస్తూనే ఉంటాయి. ఆ క్షణం అయ్యో అనుకుంటాం, మళ్ళీ మొదటికొస్తాం. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది? అవును, ఎక్కడ మొదలవుతుందంటే ఇంట్లోనే. మీరు విన్నది నిజమేనండి, ఇంట్లోనే మొదలవుతుంది. పిల్లలకి తల్లిదండ్రులు నేర్పాల్సిన సభ్యత, సంస్కారం, విలువలు, ప్రేమ, బాధ్యత, పెద్దల పట్ల గౌరవం, అంకిత భావం, అందరికీ మంచి చేసే అలవాటు, ఇతరులను నొప్పించని స్వభావాన్ని, ముఖ్యంగా ఆడవారిని గౌరవించటం, మంచి చెడు విచక్షణని తెలియజేయాలి. మనం మంచి చేస్తే ఏదో విధంగా మనకి మంచే జరుగుతుంది. కాస్త ఆలస్యమైనా కూడా అంతవరకు ఓపికతో వ్యవహరించాలి. మన పిల్లలకి కూడా అదే నేర్పించాలి. ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే ఎదురు నిలవటం నేర్పాలి. అన్ని సమయాలలో మన కథలా జరగకపోవచ్చు. కొన్నిసార్లు జీవితాన్ని కోల్పోవలసి కూడా రావచ్చు. కానీ మన విచక్షణను కోల్పోకుండా సంయమనం పాటిస్తూ నిజాయితీగా, ధర్మంగా ఉంటే అదే మనల్ని కాపాడుతుంది, గెలిపిస్తుంది, రక్షిస్తుంది కూడా. పెద్దలు సరైన నడవడికలో ఉంటూ పిల్లలకి కూడా అదే నేర్పితే పిల్లలు కూడా మంచి మార్గంలో ప్రయాణం చేసి ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ధర్మం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ దాని వలన వచ్చే ఫలితం కూడా చాలా సంతృప్తిగా ఉంటుంది. మనం చేసే పనుల వలన మనకు చెడు జరగకపోయినా సరే ఒక్కొక్కసారి మన భావి తరాలు వాటికి శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఈ విశ్వంలో ఉన్న ప్రకృతికి ఒక అలవాటు ఉంది. మనం ఏది ఇస్తే మనకు అదే తిరిగి ఇచ్చే అలవాటు ప్రకృతికి ఉంది. మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, కానీ ప్రకృతి నుంచి తప్పించుకోవటం అనేది ఈ ప్రకృతిలో మనుగడ సాగించే ఏ జీవికి కూడా సాధ్యం కాదు. ఈ కథ ఇంతటితో సమాప్తం. రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. ఈ కథ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. హాయ్ అండి. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు.